హౌతీ, లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా, పాలస్తీనాలో ఉన్నటువంటి హమాస్, ఈ తీవ్రవాద ముఠాలను పెంచి పోషిస్తోంది ఇరాన్. వాస్తవంగా ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి దేశాలను తన చెప్పు చేతలో పెట్టుకుని నడిపిస్తోంది. వాళ్ళందరికంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి హమాస్ వాళ్ళు. దాని ఇంపాక్ట్ ఏమైంది? పాలస్తీనాలో సాధారణ ప్రజలు బ్రతకలేని పరిస్థితి. పేరుకి ప్రభుత్వాలు ఉంటున్నాయి కానీ అక్కడ నడుపుతున్నది హమాస్ పాలనే. అక్కడ నడుస్తున్నటువంటిది అల్ఖుదా బ్రిగేడ్స్కి సంబంధించినటువంటి బ్యాచీనే నడుస్తున్నది. వాళ్లే సైన్యం అక్కడ. దానికి సపరేట్ అంటూ లేదు. దానివల్ల నాకు కంట్రోల్ ఏం లేదు. పేరుకు ఒక ప్రభుత్వం ఉంటుంది. ఆ ప్రభుత్వపు అధ్యక్షుడు ఎవరికీ తెలియదు. వాడు కేవలం ఐక్యరాజ్యసమితి సమావేశాలకే పరిమితం అవుతాడు. అదే దేశం నుంచి ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తారు, ఇజ్రాయెల్ మీద మిస్సైల్ దాడులు చేస్తారు. అయినా వాడికి ఏం సంబంధం ఉండదు ఆ దేశ అధ్యక్షుడికి. అలాంటి దరిద్ర పరిస్థితుల్లో ఉన్న దేశంతో మేము మా పొరుగును పెట్టుకుని మేము ఎట్లా తట్టుకోవాలి? అందుకే పాలస్తీనా సంగతి తెలుస్తున్నాం, అంతు తెలుస్తున్నాం, చిట్ట చివరి హమాస్ తీవ్రవాదిని అంతం చేస్తామని చెప్తుంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి నీకు అట్లాగే హక్కు లేదు అని చెప్తూనే రెండో పక్కన ఎట్లా హక్కు లేదు అనేటువంటి పాయింట్ కూడా అమెరికా, అరబ్ దేశాలు ఆలోచించినాయి. ఎందుకంటే రోజు పక్కలో పామును పెట్టుకుని దాన్ని చంపకుండా దాంతోనే సావాసం చేయడానికి ఎవడు ఒప్పుకోడు. అమెరికా ఒప్పుకుంటుందా? అరబ్ దేశాలు ఒప్పుకుంటాయా? కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కలిసి పాలనని గాడిని పెట్టాలంటే, హమాస్ తీవ్రవాదులను పక్కన పెట్టాలంటే ఒక కొత్త నాయకుడిని తీసుకురావాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా గతంలో ప్రధానమంత్రిగా కాస్త బాధ్యతాయుతంగా పనిచేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఫార్మర్ పాలస్తీనియన్ ప్రైమ్ మినిస్టర్ సలాం ఫయ్యాద్ could reportedly be considered as the next ruler of Gaza after the war ends. The US has reportedly asked about how his appointment would be seen by Hamas and other factions. Fayyad is believed to have good relations with Israeli officials. ఇది ఇజ్రాయెల్తో స్నేహ సంబంధాలు ఉండి ఇటు హమాస్ తీవ్రవాదులకి అడ్డదిడ్డంగా సపోర్ట్ చేయకుండా ప్రజలకు అనుగుణంగా పనిచేసేటువంటి మాజీ ప్రధానమంత్రిని తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది అమెరికా. హమాస్ తీవ్రవాదులు కూడా అంగీకరించే పరిస్థితి ఉందంటున్నారు.